హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈ చట్నీ టమాటా చట్నీ అయితే ఒక నెల ముందు వేసాను. టమాటా కాయలు వచ్చాయి, 5 కాయలు వచ్చాయి. ఒక కాయ కోసేసారు ఎవరు. ఇది అలసందల చెట్టు, ఇది కూడా ఒక నెల ముందే వేసాను. చూడండి అలసందలు ఇంత పొడుగుగా వచ్చాయో. మొత్తం 8 కాయలు దాకా కాసాయి. ఇదే ఫస్ట్ సారి ఇది వేసినప్పటి నుంచి రావడం. 8 కాయలు, 2, 1, 3, 5, 7, 10, 11 కాయలు దాకా కాసాయండి. చూసారు కదా, ఈ టబ్లో వేసాం అన్నీ. అలసందల చెట్టు, టమాటా చెట్టు, నేనైతే ఇంకో చెట్టు కూడా వేసాను. దాసాని చెట్టు వేసాను, కానీ దాసాని చెట్టు రాలేదు ఇంకా. ఇదేంటి, ఇది బెండకాయ చెట్టు వస్తుంది. ఇదిగోండి బెండకాయ చెట్టు. బాగుంది కదా. ఇక్కడే ఉంటున్నాం అని చెప్పి ఇవి వేసేసాను, వస్తాయిలే అని. వచ్చేసాయి. ఇంకో చెట్టు కూడా వేసాను, అది ఇంకా అసలు ఏమి కాయలేదు. ఇది మొత్తం ఆకులు పూలే వస్తున్నాయి, కానీ దీని నుంచి ఇప్పుడు కాయలు రాలేదు. ఒక నెల అయింది చూస్తున్నాను కాయలు వస్తాయా రావా అని. ఇది పచ్చిమిరకాయల చెట్టు. ఇది పచ్చిమిరకాయలు అయితే వస్తున్నాయి, వచ్చాయి కూడా. ఎక్కడ ఉన్నాయి, కోసేసామా? ఇదిగోండి 2 పచ్చిమిరకాయలు, 3, 4 కనిపిస్తున్నాయి కదా. ఇదిగోండి 1, 2, 3, 4 పచ్చిమిరకాయలు వేసాము, వచ్చాయి. టమాటా వేసా వచ్చాయి, అలసందలు వేసా వచ్చాయి. కానీ ఇది మాత్రం ఇంకా రాలేదు. పువ్వులు పూస్తూ ఉంది. ఇదిగోండి పూలు వస్తూ ఉన్నాయి, కానీ ఇది ఇంకా కాయ రాలేదు. ఇది కద్దు అంటే ఇదాన్ని ఏమంటారు, సొరకాయ అని అనుకుంటున్నాను నేను. వస్తాయి కానీ తెలీదు ఏం చెట్టు అని. పొట్టి సొరకాయ, పొడుగ్గా సొరకాయ, తెల్లదా పచ్చదా అని. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.